వెల్కమ్ టు ఎస్టాక్స్. ఈరోజు ఎస్టాక్స్లో స్పెషల్ ఫోకస్ వెల్లంకిలోని శ్రీ కూరెళ్ళ విఠలాచార్యుల గారి గ్రంథాలయం గురించి. సో బుక్ రీడింగ్ చాలామందికి ఇప్పుడిప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ హాబీస్లో కూడా బుక్ రీడింగ్ గురించి చెప్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ గ్రంథాలయం 5,000 పుస్తకాలతో ప్రారంభమయ్యి ఇప్పుడు 2 లక్షల వరకు ఉన్నాయంట ఈ గ్రంథాలయంలో. సో ఇంకొక స్పెషల్ ఏంటంటే మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూరెళ్ళ విఠలాచార్యుల గారి గురించి 3 నిమిషాలు మాట్లాడడం అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిన మాట. సో ఈరోజు నేనున్నాను వెల్లంకిలోని ఈ గ్రంథాలయంలో. విఠలాచార్యుల గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. 5,000తో స్టార్ట్ అయిన ఇక్కడ పుస్తకాల సేకరణ ఇప్పుడు 2 లక్షల వరకు చేరుకుందంట. ఈ గ్రంథాలయం నిజంగా చాలా బాగుందని అందరూ అంటుండగా ఎస్టాక్స్ ఇక్కడికి వచ్చింది. సో మీరు ఇప్పుడు ఈ వీడియోని ఫాలో అయిపోండి. నమస్తే. ఎలా ఉన్నాయి సార్? పర్వాలేదు, బాగానే. ఎండలకు కొంచెం ఇబ్బంది ఉంది కదా, మంచిగా ఉన్నా. సార్ చెప్పండి, వెల్లంకి ఇక్కడ మీరు గ్రంథాలయాన్ని ఏర్పరిచి ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నారు. అండ్ చదువుకోవాలి అని తపన పడే వాళ్ళు, పుస్తకాలు దొరకని వాళ్ళకి ఇది ఒక పెద్ద అసలు ఆధారం అని చెప్తూ ఉన్నారు అందరు. సో అసలు గ్రంథాలయం ఎలా స్థాపించారు, దానికి మీకు ఆ సంకల్పం ఎలా వచ్చింది, మీ సంకల్ప బలం ఎలా తీరింది, అన్నీ వివరంగా చెప్పండి. ఈ గ్రంథాలయం పెట్టడానికి నేపథ్యం చాలా గొప్పగానే ఉంది. ఎందుకంటే నా అధ్యయనం అంతా కొంచెం కష్టాలతో కూడుకున్నది. మా నాయనగారు, నేను 5 మాసాలు ఉన్నట్టే మా నాయనగారు చనిపోయారు. మా అమ్మగారి వయసు అప్పుడు 15 సంవత్సరాలే. అప్పటి నుంచి మా కష్టాలు ప్రారంభమైంది. నా జీవితం గురించి అడిగితే మా అమ్మ కష్టాల గురించి చెప్పాలి, అంతే. మా అమ్మ కష్టాలకు ప్రతీక నా జీవితం అని చెప్పాలి. అయితే ఈ గ్రంథాలయం పెట్టడానికి కారణం ఏంటంటే, నేను కనీసం చిన్న తరగతులు 3వ తరగతి 2వ తరగతి చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారి ఊరేమో నీరునెవల, అది రామన్నపేట మండలానికి సంబంధించింది. మా నాయనమ్మ గారి ఊరేమో వెల్లంకి, ఇది రామన్నపేట మండలానికి సంబంధించింది. అయితే మా నాయనగారు చనిపోయిన తర్వాత మా తాతగారు బేతోజు లక్ష్మీనారాయణ, మా అమ్మమ్మ గారు బేతోజు ఈశ్వరమ్మ, మా మేనమామ బేతోజు బ్రహ్మయ్య, మా అత్తయ్య బేతోజు రామక్క. అయితే వీళ్ళు ఏం చేసినారంటే, ఇది నాకు ఇక్కడ మా పెదనాయనలు, మా నాయన తోబుట్టులు నన్ను ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు తీసుకెళ్ళారు. నా విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అంటే ఆ కాలంలో, అంటే మన నిజాం రాజు పరిపాలన అప్పుడు మేమంతా ఉర్దూ మీడియం చదువుకున్న వాళ్ళు. అప్పుడు స్కూల్స్ ఎక్కడ లేకపోయేది. ఊళ్ళల్లో ముస్లింలు ఉపాధ్యాయులు చెప్పేది. విచిత్రం ఏంటంటే, ఊళ్ళల్లో ముస్లింలు మాకు పాఠాలు చెప్పారు, తెలుగు చెప్పారు. అప్పుడు స్కూల్కు ప్రత్యేకంగా ఓ స్కూల్ బిల్డింగ్ అనేది ఉండకపోయేది. పీర్ల కొట్టం ఖాళీగా ఉంటే మా పీర్ల కొట్టమే మాకు స్కూల్. పీర్ల కొట్టంలో నా విద్యాభ్యాసం అయింది. మాకు విద్యాభ్యాసం చేసిన మాస్టర్ గారు మసూల్దార్ సాబ్ అని ముస్లిం చేశాడు. అయితే అక్కడి నుంచి రావణపేట చదువుకున్నాను. రావణపేట నుంచి భువనగిరి పోయినాను. భువనగిరిలో హై స్కూల్ ఎడ్యుకేషన్ అయింది. అక్కడ కూడా కొంచెం కష్టపడి కొంతమంది భిక్ష పెడితే చదువుకున్నాను. అక్కడే విశ్వకర్మ హాస్టల్ చదువుకున్నాను. కొన్ని ఇండ్లలో భిక్ష తీసుకొని చదువుకున్నాను. ఇవన్నీ చదువుకునేటప్పుడు నాకు పుస్తకాలు కొనుక్కునే పరిస్థితి నా దగ్గర లేదు. అప్పుడు పుస్తకాలు ఉన్న వాళ్ళ దగ్గర, అయ్యా మీరు ఎన్ని గంటలు చదువుకుంటారో చదువుకొని మీరు పండుకునేటప్పుడు పుస్తకం పెడితే నేను మళ్ళీ మీరు లేసే వరకు నీ పుస్తకం నేను చదువుకుంటాను అని ఆ పక్కన పుస్తకం పెడితే ఆ పుస్తకం తీసుకొని వాళ్ళు మేలుకొని మళ్ళీ 4 గంటల వరకు మేలుకుంటారు. అప్పటి వరకు చదువుకొని ఆ పుస్తకం వాళ్ళ పక్కన పెట్టారు. మధ్యరాత్రి మీరు చదివేవాళ్ళు? మధ్యరాత్రి
నా స్టడీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది రాత్రి 12 గంటలకు నా అధ్యయనం ప్రారంభం. అయితే చదివి వాళ్ళు లేచే వరకు ఆ పుస్తకాలను పెట్టేది. మీకు అప్పుడు చదువు అంటే ఎంత ఇష్టం కదా. అప్పుడు చదువుకునే వాళ్ళే తక్కువ, అవును. చదివించాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువ. ఏదో ఒక బ్రతుకు తెరువుకి ఏదో ఒక వృత్తి చేసుకొని బతికినటువంటి అందులో మా నాన్నగారు చనిపోవడం నా పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో నాకు అప్పటి నుంచి పడ్డది అదే పుస్తకాలు లేకుండా ఎన్ని బాధలు పడాలనో మనిషి అనేది నేను బాగా తెలుసుకొని ఇటువంటి బాధ ఎవరికి రాకూడదని నేను విద్యార్థిగా 1954 8వ తరగతి చదువుకునే రోజుల్లోనే మా ఊరు అంటే ఈ వెల్లంకిలో కొంతమంది నా విద్యార్థులు నా ఫ్రెండ్స్ అందరూ ఈ స్నేహితులు అందరం కలిసి 54లో ఈ ఊళ్ళో గ్రంథాలయం పెట్టాం. ఈ ఊరి శివాలయం ఇక్కడ ప్రసిద్ధమైన దేవాలయం ఉంది, శంభులింగేశ్వర స్వామి దేవాలయం. ఆ గ్రంథాలయానికి శంభులింగేశ్వర గ్రంథాలయం అని పేరు పెట్టాం. అంటే 54లో నేను విద్యార్థిగా ఉన్నప్పుడు 13 సంవత్సరాల పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను గ్రంథాలయం పెట్టానండి. ఎందుకు పెట్టానంటే పుస్తకాలు ఎవరైనా చదువుకోవాలని పెడితే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉండుంటారు కదా అని మీకు అనిపించింది. నాకు అనిపించింది నా కష్టాలు ఇప్పుడు చదువుకునే వాళ్ళకి రావద్దని. అయితే అది పెట్టిన తర్వాత నేను పిల్లవాడిని. అప్పుడు ఆ కాలంలో ఊళ్ళల్లో కూడా ఈ చదువుకునే వాళ్ళు ఉండాలి అనే కొంతమందికి అంత ఇష్టం లేకపోయేది. అంటే వీళ్ళంతా చదువుకొని గొప్పవాళ్ళు అయితే ఎట్లా అనేది ఆ కాలం నియంతృత్వ కాలం అది. అయితే ఎవరు పట్టించుకోలేదు ఆ గ్రంథాలయం, అది నడవకుండా మళ్ళీ ఏం చేయాలి అనుకొని నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పుస్తకం ఏదైనా మంచి పుస్తకం దొరికినా, మంచి వ్యాసం దొరికినా, మంచి పేపర్ దొరికినా కలెక్ట్ చేసి పెట్టుకునే అలవాటు నాకు ఉంటుంది. ఇది అట్టో 10th క్లాస్ పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత నా ఉద్దేశంలో నేను పుస్తకాలు లేక చాలా కష్టపడ్డాను. ఇటువంటి పుస్తకాలు లేని కష్టాలు ఇప్పుడున్న యువతకు రాకూడదు. అందులో పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు రావద్దు. పల్లెటూళ్ళలో ప్రతిభావంతులు మారుమూలలో ఎంతోమంది ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు హైదరాబాదులో కానీ మహానగరంలో కానీ పట్టణాల్లో కూడా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో విద్యాధికులైనా ధనాధికులైనా అందరూ పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళే. కానీ పల్లెటూళ్ళు మర్చిపోయి కొంతమంది ఉన్నారు, వాళ్ళు పల్లెటూరు రాక ఇట్లా జరుగుతుంది. అయినా నేనేం చేశానంటే పల్లెటూళ్ళలోనే గ్రంథాలయం పెట్టాలి, మారుమూలలో మహాగ్రంథాలయం పెట్టాలి. పట్టణాలలో ఉన్నవాళ్ళు నగరాల్లో ఉన్నవాళ్ళు గ్రంథాలయం కొరకైనా మా ఊరికి రావాలి, అందరూ పల్లెబాట పట్టాలి అనే దీక్షతో అందులో యువతకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎవరైతే రీసెర్చ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు నేను అందజేయాలి నా వంతుగా. ఇది నా బాధ్యత అనుకొని నాకు శక్తి సరిపోక ఉన్నా వయస్సు పెద్దదైనా ఆ దీక్షతో నేను ఈ గ్రంథాలయం 2014లో అప్పుడు కలెక్టర్ చిరంజీవులు గారి చేత 5,000 పుస్తకాలు, నా సొంత పుస్తకాలు 5,000 పుస్తకాలతో ప్రారంభం చేశాను ఈ గ్రంథాలయం. అప్పుడు మా ఇల్లు అంటే అప్పుడు ఎవరైనా ప్లాట్లు ఉన్నవాళ్ళు, ఇళ్ళు ఉన్నవాళ్ళు, పెద్ద 2-3 ఇళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా ఇస్తారు, ఎవరైనా ప్రయత్నం చేశారు, ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వడం ఎందుకు, నా ఇల్లే ఇస్తా అని మా పిల్లల పర్మిట్ తీసుకొని అమ్మ ఈ ఇల్లు గ్రంథాలయానికి ఇస్తారా, నాకున్న ఆస్తి ఇది ఒకటే ఉంది, మీరేమనుకోవద్దంటే నా తర్వాత నేను బాగా చదివాను. నా పిల్లలు కూడా బాగా చదువుతారు పుస్తకాలు, నేను పుస్తకాలు బాగా చదివాను. నీకు మళ్ళీ పుస్తకం చదివేవాడు ఇంట్లో గడవడాలంటే గ్రంథాలయం పెట్టాలి. నేను వెళ్ళిన తర్వాత ఈ ఇల్లంతా తాగమైపోతుంది. సరే బాబు మీరు ఏం చేసినా మాకు అభ్యంతరం లేదండి. నా ఇల్లు ఇచ్చేసి 5,000 పుస్తకాలతో ప్రారంభం చేశానండి. చేసిన తర్వాత ప్రారంభోత్సవం అంటే చాలామంది రచయితలు వచ్చారు, కవులు వచ్చారు, చాలామంది వచ్చారు. మంచి ఇది లోకంలో మంచి స్ఫూర్తినిచ్చింది. అయితే ఆ సందర్భంలో చాలామంది పుస్తకాలు మేము ఇస్తామని నాకు వాయిదా చేశారు. నాకు కూడా నేను ఒక రైటర్ని కాబట్టి, ఓ పోయిట్ని కాబట్టి నాకు కూడా సర్కిల్ ఉంది. అందరూ కూడా కొంతమంది లైబ్రరీసే ఇచ్చారు, లైబ్రరీస్. అయితే ఆ పుస్తకాలని కలెక్ట్ చేశాను. అయితే 5,000 పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం ఇప్పుడు 2 లక్షల పుస్తకాలు. 5,000తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 2 లక్షల పుస్తకాలను సేకరించారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చి పిహెచ్డీలు, ఎంఫిల్లు మీ పైన కూడా చేశారని విన్నాను నేను. అయితే ఇంకా నా సంతోషం ఏంటంటే ఇక్కడ ఈ గ్రంథాలయం ఉపయోగించుకొని 8 మందికి పిహెచ్డీలు వచ్చింది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు. నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ,
కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, మొత్తం నలుమూలల నుంచి అందరినీ రప్పించి ఇక్కడ పుస్తకాలు చదివి అయితే నాకు సంతోషమమ్మా. అంటే నా యొక్క లక్ష్యం నెరవేరింది. ఎగ్జాక్ట్లీ. మహానగరాలలో పట్టణాలలో ఉన్నవాళ్ళు ఈ పల్లెటూరుకు రావాలి. ఇప్పుడు వరుసగా రోజు వస్తూనే ఉన్నారు. వచ్చిన తర్వాత ఇంతల్ని ఈ మన్ కీ బాత్ వల్ల ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి అవునండి, అది చాలా గొప్ప విషయం. నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత ఇంకా ఇది దేశ స్థాయిలో గుర్తయిపోయింది, జాతీయ స్థాయి. మీకు ఎలా అనిపించిందండి ప్రధాని గారు అలా మీ గురించి? తెలంగాణలో ఒక చిన్న మారుమూల గ్రామం అంటూ ఉన్నాం కదా, సో మీరు చేసిన ఈ పని అలా ప్రధానమంత్రి గారి మాటలు వినగానే మీకు ఎలా అనిపించింది? అంటే నాకు ఏదైనా నా పల్లెటూరుకు ప్రాశస్త్యం రావాలి, మా పల్లెటూరు 10 మందికి తెలవాలి. నేను పల్లెటూరుని నా జీవిత నా వ్యాసంగం ఏదైతుందో పల్లెటూరే నాకు ప్రధాన కేంద్రం. అందుకొరకే నేను రాసిన నా శతకములో పల్లెటూరుకు దైవతంగా భావించి నమస్కారం చేశాను. పల్లియేలోనే పుట్టి తిని పల్లియే నన్ను పెంచే, పల్లియే ఇల్లును వాకిలిని కలిమినిచ్చి బతుక్కు మెరుగు పెట్టే, నా పల్లియే అమ్మ ఆవలుచు పలుకులు పలుకగా నేర్పించే, నా పల్లియే నాకు దైవతం ప్రాణము ఓ ప్రభు విఠలేశ్వర. పల్లెని దైవతంగా మా దైవతంగా భావించి నమస్కారం చేస్తాను. నాకు ఏ అవార్డ్స్ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం నాకు మహాకవి దాసిన అవార్డు ఇచ్చింది, 1 లక్ష రూపాయలు ఇస్తుంది. ఆ 1 లక్ష రూపాయలు కానీ అవార్డులు కానీ అంతా ఈ పల్లెటూరికి అంకితం, ఈ లైబ్రరీకే అంకితం. ఆ 1 లక్ష రూపాయలు కూడా ఈ లైబ్రరీ అకౌంట్లోనే వేశారు. తర్వాత వెంకయ్యనాయుడు చేతుల మీదుగా తెలుగు యూనివర్సిటీ విశిష్ట పురస్కారం, అక్కడ ఆ వీసీ గారు తంగెడి కిషన్రావు గారు వాళ్ళంతా నిర్ణయం చేసి నాకు విశిష్ట పురస్కారం ఇచ్చారు. వాళ్ళు 1 లక్ష పురస్కారం ఇచ్చారు, 1 లక్ష రూపాయలు ఇచ్చారు. అది దీనికి ఇచ్చారు. ఎవరు బిఎన్ పురస్కారం అయినా ఏ పురస్కారం అయినా సరే, నాకు వచ్చిన పురస్కారాలు కానీ నాకు వచ్చిన ఏ ఒక పైసా కానీ మొత్తం కూడా ఈ లైబ్రరీకే నేను పెడతాను. అయితే ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి గారు మాట్లాడడం వల్ల వాస్తవంగా నేను ఆశ్చర్యపడ్డాను, ఆనందపడ్డాను. అరే నా ఎల్లంకి ఎక్కడ, ఢిల్లీ ఎక్కడ, నేనెక్కడ, నరేంద్ర మోడీ గారు ఎక్కడ? మొత్తం మీద ఎట్లయితే దైవికం, నా ఇష్టదైవం బాబా గారి ఆయన మాట్లాడాలి. వెంటనే వాడు రేడియో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. మీరన్నట్టే వాళ్ళు కూడా అడిగారు, మీ అనుభూతి ఏందో ఒక పేరా ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ రాసి పంపించండి. నేను స్టేట్మెంట్ రాసి పంపించాను. వాస్తవంగా నా జీవితంలో ఒక మహదానందం కలిగింది, ఓ మధురమైన శృతి, నా జీవితంలో మర్చిపోయినటువంటి శృతి. అంటే ఈ ఊరికి మోడీ గారు మాట్లాడడం వల్ల, ఓ ప్రధానమంత్రి మాట్లాడడం వల్ల తెలంగాణలో ఉన్న మీడియా అంతా మా ఊరికి వచ్చిందండి. నిజంగా మీ గ్రంథాలయం గురించి నిజంగా పబ్లిసిటీ వచ్చింది అంటే మన్ కీ బాత్ ప్రధాని గారు చేసిన సహాయం అని అనుకోవాలి. ఇవాళ మీరు శృతి గారు వచ్చిందంటే మన్ కీ బాతే అవును. అయితే ఆయనకి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కారం చేస్తాను, ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మీరు మీ వృత్తి ఎలా స్టార్ట్ అయిందండి? మీరు ఒక కాపీ రైటర్గా చేశారు, అండ్ లెక్చరర్గా, టీచర్గా, ప్రధానోపాధ్యాయులుగా. ఆ వృత్తి గురించి ఒకసారి చెప్పండి. మీ ప్రొఫెషన్ ఎట్లంటారు? టీచర్గా ప్రొఫెషన్ మీది, ప్రధానోపాధ్యాయులుగా మీ ఎక్స్పీరియన్సెస్ వాటి గురించి. ఫస్ట్ చేసిన వృత్తి మీరు కాపీ రైటర్గా చేసినట్టున్నారు కదా, వాటి గురించి చెప్పండి. అంటే నేను 10th క్లాస్ వరకు బళ్ళకు చదువుకున్నాను. తర్వాత మాస్టర్లు, ఆ కాలంలో ఒక మాస్టరు ఆంజనేయ శాస్త్రి అని, నువ్వు బాగా చదువుతావురా, నేను హైదరాబాద్ తీసుకుపోతాను, నేను చదివిస్తానంటే వద్దు సార్, ఎన్ని రోజులని ఈ విధంగా నేను పరాధీనంగా బ్రతకాలి. అప్పటి వరకే 10th క్లాస్ వరకు అందరినీ యాచించి బంధువుల దగ్గర రూపాయి ఆటను ఆడుకొని ఇల్లు తిరిగి ఇంత భిక్ష తీసుకొని దాని అవస్థలు పడి చదువుకున్నాను. ఈ అవస్థలు ఎందుకు? నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఏ చిన్న ఉద్యోగమైనా నేను చేసిన అంతలు నేను బ్రతుకుతాను, మా అబ్బాయిని నేనే చదువుకోవాలి, స్వేచ్ఛగా బ్రతకాలని ఒక కాన్ఫిడెన్స్ తోటి అప్పుడు కాపీ రైటర్, రెవెన్యూలో కాపీ రైటర్ చేశారు, కోఆపరేటివ్ సూపర్వైజర్ చేశారు, ఎలక్ట్రిసిటీలో ఎల్డీసీగా చేశారు, జ్యుడిషియల్లో కాపీ రైటర్ చేశారు, ఇవన్నీ సేల్స్ ట్యాక్స్ చేసి అన్ని ఉద్యోగాలు చేశారు. కానీ ఈ ఉద్యోగాలు నాకు ఎందుకు నా స్వభావం ఇచ్చి ఆ ఉద్యోగాలు నేను ఇవ్వలేకపోయినాను. అన్ని ఉద్యోగాలు రాజీనామా చేశాను. చివరికి జూనియర్ లెక్చరర్ కూడా రాజీనామా చేసి మా 2వ అమ్మాయికి ఉద్యోగం. అంటే నా వృత్తి
నా ఉద్యోగాలన్నీ రాజీనామాలే ఆయన జరిగిపోయింది. మీ మీ సంకల్పం ఇంకెక్కడో మిమ్మల్ని తడుముతోంది. మీ గ్రంథాలయం పెట్టాలనే ఒక సంకల్పము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అదేంట అయితే నా వెంట ఈ లైబ్రరీ ఎప్పుడు వెంటాడుతున్నాను. మీరు ఏంటంటే అది వాస్తవం. లైబ్రరీ పెట్టాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఎక్కడెక్కడో ఈ ఊరికి రావాలి. తృప్తి రాలే మీకు ఉద్యోగాల్లో. ఈ ఊరు నాకు జన్మనిచ్చినందుకు ఈ ఊరికి చాలామంది రావాలని నా ఉద్దేశం. అదే ఇప్పుడు లక్ష్యం నెరవేరింది. నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే వాస్తవంగా నేను అనుకున్న ఇన్ని పుస్తకాలు నేను కలెక్ట్ చేయగలుగుతాను అనుకున్నాను. ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా మీరు చూడండి, మా లైబ్రరీ గారు తాటిపావల స్వామి గారు ఉన్నారు కదా, ఎవరైతే పుస్తకాలు ఇస్తారో మొన్ననే ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు దాదాపు 5-6 వేల పుస్తకాలు ఇచ్చారు. ప్రతి పుస్తకం మీద ఎవరు ఇస్తారో వాళ్ళు. శృతి గారు పుస్తకం ఇస్తే బహుకరణ శృతి గారు హైదరాబాద్ అని రాసుకుంటారు. ప్రతి పుస్తకం మీద స్టాంప్ వేస్తారు. మీకు అలా డొనేట్ చేస్తూ ఉంటారా పుస్తకాలు? ఈ పుస్తకం ఇచ్చారని డొనేట్ చేస్తారు. అయితే ఆ విధంగా చాలామంది పుస్తకాలు ఇచ్చారు. చాలామంది ఒక పేరు చెప్పకుంటే న్యాయం కాదు కాబట్టి చాలా మంది ఇచ్చారు. చాలామంది పెద్దవాళ్ళు వాళ్ళ లైబ్రరీస్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఈ సందర్భంగా నీ చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు. ఎంతోమంది గొప్ప రచయితలు, కవులు మీకు పరిచయం. వాళ్ళ పరిచయం గురించి మీరు తెలంగాణ పోరాట సమయంలో మీ వంతు కూడా ఉంది. మొత్తం అందరి పరిచయాల గురించి ఒక చిన్న మాటలో చెప్పండి. కాళోజీ గారు కానివ్వండి, రచయితలు, కవులు పరిచయాల గురించి చెప్పండి. ఒక రచయితగా కాళోజీ గారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసేటప్పుడు నేను 52 నుంచి కూడా ఈ ఉద్యమంలో ఉన్నాను. నాన్ములికి ఉద్యమం. అప్పుడు నేను 6వ తరగతి చదువుకుంటున్నాను. విద్యార్థిగా 1952లో వచ్చిన నాన్ములికి ఉద్యమంలో పాల్గొన్నాను. అప్పుడే ఈ గోంగూర పచ్చడి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని అవును. తర్వాత 69లో నేను ఉద్యోగంలో పాల్గొన్నాను. తర్వాత చివరి ఉద్యోగం 2000 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఉద్యోగం ఏదో జయశంకర్ గారు వీళ్ళంతా కారణం, కేసీఆర్ గారు ఆధ్వర్యం జరిగింది. ఆ ఉద్యమం చివరిలో విశ్రాంత ఉద్యోగిగా పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమం నుంచి మొదటి నుంచి కూడా ఒకవైపు ధూమ్ధామ్ కార్యక్రమం జరుగుతుంటే మరొక వైపు నా పద్యాల చేత తెలంగాణ ఉద్యమాన్ని ముందు నడిపించాను. అయితే నాకు రచయితలు ఇప్పుడు చాలామంది రచయితలతో పరిచయాలు నేను. కాళోజీ గారు ఉన్నారు, మహాకవి కాశీ గారు ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ డాక్టర్ ఇవేటి కృష్ణమూర్తి గారు ఉన్నారు. చాలామంది కవులతో నాకు పరిచయాలు. ఎక్కువగా ఎలాంటి పుస్తకాలు ఉంటాయి మీ లైబ్రరీలో? ఇప్పుడు నేను నా పుస్తకాలు శతక సాహిత్యంలో నా విఠలేశ్వర శతకం ఓ మంచి స్థానంలోనే ఉంది. ప్రత్యేక స్థానం సంతరించుకుంది. దాని మీద మద్రాస్ యూనివర్సిటీ, కామరాజ్ యూనివర్సిటీ దానికి ఎంఫిల్ డిగ్రీ ఇచ్చింది. తర్వాత నా గద్య కవిత్వంలో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనే పుస్తకం రాసి అది మరో మహాప్రస్థానంలాగా పేరు పొందింది. అది కొంచెం విప్లవాత్మకమైన సాహిత్యం. అది కాన్ఫిడెన్షియల్. తర్వాత పరిశోధనలో నేను తెలుగు నవలల్లో స్వాతంత్ర ఉద్యమం మీద పరిశోధన చేశాను. గొలుసుగట్టు నవలలని ఒక విచిత్రమైన ప్రక్రియ మీద ఎంఫిల్ చేశాను. ఈ గొలుసుగట్టు నవల పరిశోధనలో ప్రత్యేకమైన స్థానం సంపాదించాను. అటు పద్య కవిత్వంలో శిల్పాచార్య నా కావ్యం 10 మంది పరిశోధించారు. నా మీద కూడా పిహెచ్డీ వచ్చింది, నా మీద కూడా ఎంఫిల్ వచ్చింది, నా మీద కూడా చాలామంది పుస్తకాలు రాశారు, శతకాలు రాశారు. తర్వాత కొంతవరకు నేను ఇంకా ఈ పనులను పెట్టుకున్నాను కాబట్టి ఎక్కువ పుస్తకాలు రాయకపోతే 30 పుస్తకాలు రాశాను. 22 పుస్తకాలు ఇప్పుడు తెలుగులోకి వచ్చాయి. నా చేతనైనంతవరకు ఏదో కృషి చేస్తున్నాను. తర్వాత ఈ పల్లెటూరుని చైతన్యపరచాలని నా సమయం అంతా పల్లెటూరుకి ఇచ్చాను. అంటే సంస్థలు పెట్టాను, భారతులు పెట్టాను. ఇప్పుడు నల్గొండలో మిత్ర భారతి పెట్టాను, దేవరకొండలో కొండమ్మల పెళ్లిలో మరణ భారతి పెట్టాను, చౌటుప్పలో అక్షరకళా భారతి పెట్టాను, భువనగిరిలో భువన భారతి పెట్టాను, మోత్కూరులో ప్రజాభారతి పెట్టాను, నాగరేపల్లిలో జనభారతి పెట్టాను. ఈ భారతుల పేరు మీద ఏదో రకంగా పల్లెటూరులో చైతన్యం తీసుకురావాలి. సాహిత్యపరంగా, సాంస్కృతికపరంగా, విద్యాపరంగా, ఆధ్యాత్మిక పరంగా చైతన్యం తీసుకురావాలని ఎక్కడ వీలైతే అక్కడ ఒక సంస్థ పెట్టారు.
ఇదంతా ప్రధానమైన లక్ష్యం ఏంటంటే పల్లెటూరులో ఒక ఒక మంచి చైతన్యం రావాలని నా ఉద్దేశం. దాదాపుగా ఎంతమంది పిహెచ్డి చేసుంటారు? మీ మీద ఎంఫిల్ పిహెచ్డి చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అమ్మా దాదాపుగా ఎంతమంది పిహెచ్డి చేసుంటారు ఇక్కడ నుంచి? ఎంఫిల్ పిహెచ్డి చాలామంది మంచి మంచి స్థాయిలో స్థిరపడి ఉన్నారు కదా మీ దగ్గర. అవును, మీ దగ్గర నుంచి పిహెచ్డి చేసి అంటే ఇప్పుడు ఆ జ్ఞాపకాలు ఏమైనా? కాలంలో నా దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది నా విద్యార్థులు. మా ఇల్లు గురుకులంలా ఉంది. అవును. మా అమ్మ ఎంతోమంది వంట చేసి పెట్టారు. మా దగ్గర నన్ను సర్రని పిలిచేదా వాళ్ళకన్నా బాబు అని పిలిచే విద్యార్థులే చాలామంది ఉన్నారు. అందరూ కూడా మంచి స్థిరపడ్డారు. హెడ్ మాస్టర్లు అయినా, స్కూల్ అసిస్టెంట్స్ అయినా, లెక్చరర్స్ అయినారు, మంచి కవులు అయినారు. అంత మంచి పేరు తెచ్చుకున్నారు. సో మీరు హ్యాపీ. మీరు ఏదైతే చిన్నప్పుడు చదువు విషయంలో ఎంత ఆరాటపడి పుస్తకాల గురించి కోల్పోయారో ఇప్పుడు అది మీరు అందరికీ అందిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఈ వయస్సులో కూడా మీరు అసలు ఇలాంటి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది నిజంగా అభినందనీయమండి. సో మీరు ఈ తరం పిల్లలకి, ఇప్పుడు జనరేషన్ చూస్తూనే ఉన్నారు పిల్లల్ని, వాళ్ళ పుస్తకాలు పట్టుకోవడానికే అసలు చాలా ఈ సిబిఎస్ఈ సిస్టమ్ కానివ్వండి, ఐసిఎస్ఈ సిస్టమ్ కానివ్వండి, పుస్తకాలు అంటేనే పిల్లలు భయపడుతున్నారు. అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు? అమ్మా నేను ఈ గ్రంథాలయం పెట్టినప్పుడు కూడా తెలిసిన వాళ్ళు వాళ్ళ అనుభవంలో ఏం చెప్పారు, నువ్వు ఈ మారుమూలను ఎందుకు పెడుతున్నావు గ్రంథాలయం? పుస్తకాలు చదివేవాడు ఎవడు లేడు, ఈ విధంగా నువ్వు పెడితే పుస్తకాలు చదువుతారా వీళ్ళు? మంచి మంచి విలువైన సాహిత్యం ఉంది, ఈ సాహిత్యం అంతా సెంట్రల్ లైబ్రరీ పంపించరా, అక్కడ చదువుకుంటుంటే అది కాదు, దయచేసి ఆ ఉద్దేశం నాకు కాదు. మా పల్లెటూరుకు పుస్తకాల పేరు మీద రావాలి. పుస్తకాలు ఎట్లా చదవాలో నేను చెప్తాను. నేను ఇప్పుడు పుస్తకాలు చదివిస్తున్నా. ఏం చదివిస్తున్నానంటే ఇక విద్యార్థులకు అక్కడక్కడ స్కూళ్ళల్లో ఆచార్య కూరెళ్ళ గ్రంథాలు ఎవరో నాకు నచ్చిన పుస్తకం అనే అంశం ఇచ్చి వ్యాసాలు రాయిస్తున్నాను. వాడి లైబ్రరీ రావాలి, వాడి ఇష్టం వచ్చిన ఏ పుస్తకం చూడు దాని మీద వ్యాసం రాయాలి. వారికి ఏదో ఒక పారితోషికం ఇస్తాను. అది కాకుండా రోజు క్రమంగా లైబ్రరీకి వచ్చి పేపర్ చదివి లేక పుస్తకం చదివి ఏదైనా క్రమంగా వస్తే వాడికి వార్షికోత్సవం అప్పుడు సన్మానం చేసి 1000 రూపాయలు ఇస్తాను. సో ఎలా రాబట్టాలో తెలుసు మీకు. మొత్తం మీద వాళ్ళని చదివించేవాళ్ళు. ఇంకా ఇప్పుడు నాకు శక్తి సరిపోతలేదు. పాపం మా లైబ్రరీ తాటిపవర్ స్వామి గారి మా పిల్లలు కూడా, మా నర్మదా, తపతి, సరస్వతి పిల్లలు కూడా పేర్లు బాగున్నాయండి, అన్ని నదుల పేర్లు పెట్టారు. అంటే నా ఉద్దేశంలో నీరే ప్రాణాధారం. నీరు లేకుండా మనం బతకలేదు. గాలి తర్వాత నీరే అవసరం. ఆ నీటికి చేతులెత్తి దండం పెట్టాలి ఎప్పుడైనా. ఆ వీళ్ళ పేర్లే కాదు, మా ఆవిడ పేరు యమున. ఓ, నర్మదా, తపతి, సరస్వతి, యమున, నదులన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. సో చాలా చాలా ఆవిడ ఆమె కూరెళ్ళ యమున, మా అమ్మ కూరెళ్ళ లక్ష్మమ్మ. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. నేను ఇప్పుడు ఉన్నది 6 ఎకరాలు చాలా. అవును, ప్రభుత్వానికి అంతా ఎవరు ఒప్పుకోరు కూడా. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తేనే మీరు ఇంత పెద్ద కార్యానికి కూడా తలపెట్టి ఉంటారు. నేనే బీదవాడిని, నేను చాలా కష్టపడి చదువుకున్నవాడిని. ఎట్లా నాకు 6 ఎకరాల భూమి నేను నా సొంతంగా కష్టపడి సంపాదించుకుంది కూడా ఈ ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళకి మేము ఇల్లు కట్టిస్తాం, ఎవరైనా ఇస్తారా అంటే భూస్వాములు ఎవరు ఇవ్వలేదు. నేను ఇచ్చాను. అప్పుడు కలెక్టర్ గారు చెప్పి, అయ్యా నా 6 ఎకరాలు ఇస్తాను. అది నీకు ఉన్నది 6 ఎకరాలు ఇస్తాను, ఇది ఇస్తాను నేను కష్టపడి చదువుకున్నవాడిని, బలహీన వర్గాలకు ఇల్లు కట్టిస్తాను ఇచ్చాను. మరి మీరేమన్నా ఇస్తే ఇవ్వండి, నేను లైబ్రరీ పెట్టుకుంటాను. అప్పుడు వాళ్ళు ఇంతో అంతో ఇస్తే లైబ్రరీ పెట్టుకుంటాను. భూమి ఇచ్చాను, ఇల్లు ఇచ్చాను, ఇంట్లో ఉన్న మొత్తం కూడా సమాజానికి ఎక్కుతాను. ఇది మా పిల్లల అనుమతి తీసుకొని, మా అమ్మ అనుమతి తీసుకొని, మా ఆవిడ అనుమతి తీసుకొని చేసిన కార్యం. సో అందరూ కలిసి ఒక మంచి కార్యం తలపెట్టి ఇప్పుడు ఇంత పెద్ద లైబ్రరీకి ఒక శ్రీకారం చుట్టారని చెప్పాలి. సార్, చివరగా యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అంటే ఈ కాలంలో యువత ఇప్పుడు పోటీ పరీక్షలకు కూడా మా దగ్గర కావాల్సిన మెటీరియల్, పోటీ పరీక్షలు చదువుకొని కూడా ఉద్యోగాలు సంపాదించుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా నేను యువతలకు ఏం చేయను. ఈ యువతకు నా సందేశం కావాలి, బాగా చదవాలి. ఎంత ఇప్పుడు యాంత్రికంగా యంత్రాలలో ఎంత ఉన్నా, కంప్యూటర్లో కానీ తర్వాత నిక్షిప్తం చేసినటువంటి పుస్తకాలు ఎన్ని ఉన్నా పుస్తకం చదివినంత తృప్తి ఉండేది.
అదే ఒకటే వర్క్ ఈజ్ వర్షిప్. పని బాగా చేయాలి, బాగా చదవాలి. అధ్యయనము, పుస్తక పఠనము మనిషికి చాలా తృప్తినిస్తుంది. పుస్తకం వల్లనే మనిషి మారిపోతాడు. గాంధీ గారు మామూలు మానవుడే, కానీ టాల్స్టాయ్ రాసిన చిన్న పుస్తకం దేవుని రాజ్యం నీలోనే ఉంది అనే పుస్తకం చదివి ఆయన మహాత్ముడైంది. అందుకొరకే నాకు పుస్తకం మీద కూడా నేను పద్యం చెప్పుకున్నాను. పుస్తకమున్న గేహమున పుణ్యులు తోడుగా నుండినట్టుని, పుస్తకమున్న హస్తమున పుత్తడి కంకణం ఉండినట్టుని, పుస్తకమున్న నేస్తమున పూర్ణ గుణమ్ములు నుండినట్టుని, పుస్తకమే మనస్సులకు పూర్ణతనిచ్చును విఠలేశ్వర. కాబట్టి పుస్తకాలు ఎన్ని ఎక్కువగా చదివితే అంత గొప్పవాడవుతాడని. అలెగ్జాండర్ ప్రపంచ విజేత అయినప్పుడు ఆయన ఒక్కొక్క దేశం మీద దండయాత్ర చేయడానికి పోతే ఎన్ని ఆయుధాలు తీసుకుపోయిండని పుస్తకాలు తీసుకుపోయిందట. అవునా? బాగా చదివేవాడు. అందుకొరికి నేను యువతకు పుస్తకము మనిషిని మారుస్తుంది, పుస్తకాన్ని మామూలు మానవుణ్ణి మహాత్మునిగా చేస్తుంది. కాబట్టి ఈ యువజనులకు అందరికీ నేను చెప్పేది, మీరు పుస్తక పఠనం చేయండి, పుస్తకం బాగా చదవండి. మీ మీ మనస్సు దాంట్లో చాలా మార్పు వస్తుంది, మీరు గొప్పవాళ్ళు అవుతారని నా సందేశం. పుస్తకం ఒక మంచి నేస్తం చెప్పాలంటే నిజంగా. చాలా థ్యాంక్ యూ అండి. దాన్ని ఇప్పుడు అన్ని అంశాల మన దగ్గర విచిత్రం ఏంటంటే వాడు ఎక్కడగా పోనక్కర్లేదు. అవును. ఎవరైనా సరే ఈ గ్రంథాలు, ఈ కూరల గ్రంథాలయానికి వస్తే నీకు దొరకని పుస్తకం ఉండదు. కథలు ఉన్నాయి, నవలలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, తర్వాత పరిశోధన గ్రంథాలు ఉన్నాయి, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. ఇటు హిందీ సాహిత్యం ఉంది, ఇంగ్లీష్ సాహిత్యం ఉంది, సంస్కృతం ఉంది, అన్ని పుస్తకాలు ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి, అన్ని భాషల్లో ఉన్నాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఈ ఇంటర్వ్యూ ఎస్టాక్స్ ద్వారా చెప్తున్నారు. ఇంటర్వ్యూ ద్వారా నేను యువజనులకు, ముఖ్యంగా ఈ నవతరానికి మీరు ఈ గ్రంథాలే ఉపయోగించుకుంటే నా జీవితం ధన్యమవుతుందని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఎస్టాక్స్ చేసే వ్యూవర్స్ అందరూ మీరు ఒకసారి తప్పకుండా ఇక్కడ వెల్లంకికి వచ్చి విఠలాచారి గారి గ్రంథాలయాన్ని సందర్శించండి. మీరు ఖచ్చితంగా ఈ గ్రంథాలను చూసి నిజంగానే అబ్బురపడిపోతారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంది ఎస్టాక్స్. థ్యాంక్ యూ. కొన్ని వందల సంవత్సరాల పైబడిన తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి.